ఎదురవుతున్నాయి, కనబడుతున్నాయి అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవం ఉన్న మా పార్టీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మిత్రులను కలిపి కమిటీ వేశారు. ఆ కమిటీ కూర్చొని మొత్తం రాష్ట్రంలో మనమే పోవడం ఇబ్బంది అయింది కాబట్టి బీఆర్ఎస్వి విద్యార్థులందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేస్తే బాగుంటుంది, ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో వాళ్ళకి ఇంటిమసీ ఉంటుంది కాబట్టి వెళ్ళి పిల్లల్ని కలిసి ఆ స్కూళ్ళల్లో ఉండే వసతులు ఏంది, ఆహారం ఏ పరిస్థితిలో ఉంది, ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ బాగా నడుస్తున్నాయి, ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఉంటే వాటిని తీసుకొని రండి అని చెప్పి పార్టీగా మేము దాని అంతా కూడా తీసుకొని రేపు శాసనసభ పెట్టే అవకాశం ఉంది కాబట్టి శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. ఈ రాష్ట్రాన్ని మంచిగా నడపడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత, ప్రభుత్వం సరైన పద్ధతిలో నడవడానికి కావాల్సిన సహకారం ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము ప్రతిపక్షంగా మా బాధ్యతలో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నిజమే, రేవంత్ రెడ్డి అండ్ టీం చాలా బాగుంది మా ప్రభుత్వ పరిపాలన అని సంబరాలు చేస్తున్నారు. చేసుకోండి, మీ సంబరాల జోలికి మేమేం రాలే, ప్రజలు చెప్తారు దానికి తీర్పు. కానీ మేము పోదలుచుకున్న స్కూళ్ళలో పోయి మేము ఉన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చి చెప్తాం మీకు అని అంటే ఎందుకు భయం వేస్తుంది రేవంత్ రెడ్డికి? వీళ్ళు నువ్వు అనుకున్నట్టు గొప్పగానే ఉంటే అదే చెప్తారు కదా మా వాళ్ళు వచ్చి, చాలా గొప్పగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు, మనం చేసే పద్ధతిలో చేస్తున్నారు, లేదా మనకుంటే కొంచెం ఎక్కడైనా ఒక స్కూళ్ళలో తక్కువగా ఉంది, లేదా పలానా స్కూల్లో మనకంటే గొప్పగానే చేస్తున్నారు, ఇంకా మంచిగా చేస్తున్నారు అనేది రాసిస్తారు కదా. వాళ్ళు అంతకు మించి ఏం చేయడానికి లేదు కదా. ఉన్నదాన్ని లేదు అని చెప్పడానికి లేదు, లేని దాన్ని ఉన్నది అని చెప్పడానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఇవాళ ఏముందో దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది మా బాధ్యతగా మేము భావించినాం. మరి ఎందుకు స్కూళ్ళలో పోవడానికి అనుమతిస్తలేడు రేవంత్ రెడ్డి? ముందు రోజే ఉత్తర్వులు వచ్చినాయట. ఎందుకంటే మా కింది స్థాయి అధికారులు చెప్తున్నారు, సార్ మన ఎమ్మెల్యే వస్తారా, మన నియోజకవర్గానికి వస్తారా, మా స్కూల్కి వస్తారా? సంబంధిత అధికారులు అందరూ మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరో కాదు, అన్ని జిల్లాలలో అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏరియాలో ఉన్న పోలీసులు మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలను అడుగుతున్నారు, సార్ మన ఎమ్మెల్యే గారు వస్తారా? మాకంటే ముందే రేవంత్ రెడ్డే సమాచారం ఇచ్చిండు మేము వస్తామన్న విషయాన్ని. ఏమని? అడ్డుకోండి, అరెస్ట్ చేయండి, లోపల పోనీయకండి. రేవంత్ రెడ్డి మమ్మల్ని మోనియమని ఓకే, కానీ పిల్లలే వస్తున్నారు కదా రోడ్ల మీదకి. నువ్వు మమ్మల్ని ఓనియకు ఓకే, గా పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు, అబద్ధాలు ఆడడం తెలియని పిల్లలు ఎందుకు వచ్చి రోడ్ల మీద వందలాదిగా వేలాది మందిగా కూర్చుంటున్నారు? సో ఉండాలి కదా నీకు. స్పష్టంగా తేలిపోతుంది, రేవంత్ రెడ్డి మా టీఆర్ఎస్వి పిల్లలనే స్కూల్ లోపలికి అడుగుపెట్టనిచ్చే పరిస్థితిలో లేడు అని అంటే ఆ స్కూళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మించిన నివేదిక అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డే ఇచ్చుకుంటున్నాడు. తన గురుకుల పాఠశాల నిర్వహణ పైన ఆయన చక్కదనం ఎట్లుందో ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు మా వాళ్ళని ఆపడం ద్వారా. మా వాళ్ళు ధర్నాలు చేస్తే మనలే, స్కూల్ బైకాట్ చేయిస్తానికి పోలే. మా కార్యక్రమం అది కాదు. కేవలం స్కూల్లో పోయి 2, 3, 4 పిల్లలు, ఒకవేళ మీ ప్రిన్సిపల్కి చెప్పి మీరు ఎక్కువ మందికి అయితే డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఇద్దరికి ఇస్తే ఇద్దరికి పర్మిషన్. మేము కూడా 5గురే మమ్మల్ని ఎక్కువ మమ్మల్ని చెప్పలే. ఇంకా ప్రత్యేకంగా కేటీఆర్ గారు చెప్పారు, ఎక్కడైనా మహిళా డిగ్రీ కళాశాలలు కానీ ఇతర మహిళా గురుకులాలు ఏమైనా ఉంటే, గర్ల్స్ స్కూల్స్ ఏమైనా ఉంటే, మీరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళు తప్పకుండా అక్కడికి మన మహిళా నాయకురాలను అక్కడ లోకల్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని పోండి. ఎందుకంటే ఆ పిల్లలు మహిళలకైతే చెప్పుకోగలుగుతారు వాళ్ళ సమస్యలు అని కూడా చెప్పి ఇంత జాగ్రత్త తీసుకున్నాం మేము పార్టీగా. ఒకవేళ మేము బాయ్కాట్ పిలిపో ఇంకోటో ఇస్తే అది ఇస్తాం, అది వేరే విషయం. మేము ఆ పనికి పూనుకోలే. మహిళలు ఉన్న స్కూళ్ళకి, గర్ల్స్ పిల్లలున్న స్కూళ్ళకి
మహిళల్ని పొమ్మని చెప్పినాం మా లీడర్లతో పాటు, మా విద్యార్థి నాయకులతో పాటు. కానీ రేవంత్ రెడ్డికి భయం వేస్తుంది, ఉరుకుడు ఉడుతుంది. మేము లగచర్లకు పోతామంటే భయం అవుతుంది, మేము నిర్మల్కి పోతామంటే భయం అవుతుంది, కేటీఆర్ గారు కొండారెడ్డిపల్లికి వస్తా అంటే భయం అవుతుంది. ఎక్కడికి పోనీయాడు? మహబూబాద్ పోతున్నట్టే ధర్నాకు పర్మిషన్ లేదు, ఇయ్యాడు. ఏం ఆపగలిగినావు రేవంత్ రెడ్డి? నువ్వు లగచర్ల మేము పోయి అక్కర్లేదు, వందలాది మంది లగచర్ల బాధితులు మా ఈ భవన్కి వచ్చిండ్రు. హైదరాబాద్ దగ్గర మేము పోయి అక్కర్లేదు, వాళ్ళు వందలాదిగా వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. మూసీ బాధితుల దగ్గర మేము పోయే పని లేదు, వాళ్ళే ఇక్కడికి వచ్చిండ్రు. స్కూల్ పిల్లలు కూడా బాయ్కాట్ చేసి రోడ్ల మీకు వస్తారు, అక్కడ ఉన్న మా నాయకుల దగ్గర పోయి చెప్తున్నారు, అన్న మేము రావణ దగ్గర పోతాం, కేటీఆర్ గారిని కలిపేయండి అని అడుగుతున్నారు. ఏం జరుగుతుంది మరి? వడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కొనకుండా దళారుల పాలు చేసినావు. ఏ రోజు ఎన్ని ఒడ్లు కొన్నావో చెప్పమని అడిగితే ఇప్పటివరకు ఎవరు దిక్కులేడు, సమాధానం లేదు. రైతు బంధు మీద, రైతు రుణమాఫీ మీద పచ్చి అబద్ధాలు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ 10,000 కోట్లకు మించి ₹1 కూడా జరగలేదు. చెప్తున్నవన్నీ కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు. ఏ మంత్రి చెప్తాడో సమాధానం చెప్పాలి. కాకి లెక్కలు వద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలే కావాలి. నేను చెప్తున్నా 10,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, ఇప్పుడు రైతు రుణమాఫీ. ఇంకొక దొంగాట మొదలుపెట్టిండ్రు నిన్న మొన్న నుంచి. ఏంది? రైతులట మీ బోనస్ బోగసే బాగుంది, రైతు బంధు కంటే మంచిగా అని చెప్పారట. ఇప్పుడు బుద్ధుండాల మాట్లాడడానికి. ఏమిచ్చినావు నీ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, ప్రతి గింజకు ₹500 బోనస్ రాసిచ్చిన మేనిఫెస్టోలు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టించిన అఫిడవిట్లు ఉన్నాయి. ఎంతకాలం మీ అబద్ధాల మాటలు? ఎన్ని రోజులని మోసం చేస్తారు ప్రజల్ని? స్కూళ్ళల్లో అన్నం పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. దానికి కూడా మళ్ళీ కలెక్టర్ల కమిషన్ల, ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిషన్ల టాస్క్ ఫోర్స్. ఎందుకు పాపం కలెక్టర్ గన్ని పనులు పెట్టి స్కూల్ పిల్లలకి అన్నం పెట్టేదానికి కలెక్టర్ కూడా పోవాలి మళ్ళీ? పాపం ఏం కర్మ వచ్చింది? వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అయి ఉండే కదా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు నడిపి చూసినాం కదా, చూపించినాం కదా నీకు. ఇచ్చే వాటిని కూడా నడపడం చేత కానీ దద్దమని ప్రభుత్వం. నువ్వు ఏది చక్కగా నడుపుతున్నావు? సంబురాలు చేశాడు, సంబురాలు. ఏ ఊరికన్నా పో, ఒక్కడి సెక్యూరిటీ వాళ్ళు పెట్టి నువ్వు నీ మంత్రిని ఉన్నావు, పంపు. ఎంత బాగుంటుందో సంబురాలు వీపు మీద. మహిళలు ప్రధానంగా మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరి పోయినా మంచిగా చీపుర్లతోని సంబురాలు చేసుకోవడానికి నీవు వస్తే, నీ వీపిస్తే సంబురాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నువ్వు చేసిన నిర్వాకానికి. 24 గంటల విద్యుత్తు నిమిషం పోకుండా అందిస్తే కేసీఆర్ గారు దాన్ని నడిపే చేతగాట్లే. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే అద్భుతంగా భగీరథతో వాటిని నడపడం చేతగాట్లే. అద్భుతంగా నడిపి దేశానికి ఆదర్శంగా అద్భుతమైన పాఠశాలలను ఇస్తే, గురుకుల పాఠశాలలను ఇస్తే వాటిని నడపడం చేతగాట్లే. అమాయక పిల్లల్ని చంపుతున్నావు. 26 మందిని ఇప్పటికి చంపినావు. ఇంకా చాలదా పాపం? సోయిందా? ఒక్కనాడంటే ఒక్కనాడు విద్యాశాఖ పైన రివ్యూ చేసినావా ఇప్పటివరకు? 29 సార్లు, ఢిల్లీకి 30 సార్లు. ఏం సాధించడానికి? ఇదే మేము మొత్తుకున్నాం, కేసీఆర్ గారు మొత్తుకున్నది ఇదే. ఢిల్లీ బానిసలను తెచ్చుకోకండి, తెచ్చుకుంటే ఏం పని చేయాలన్నా
ఆఖరికి ఒకటి పోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి. ఆలోచించండి, తొందరపడుకుని మళ్ళీ ఢిల్లీ బానిసత్వం పోవద్దు ఈ రాష్ట్రము అని చెప్పాను. అర్థమైపోయింది. ఏడాదిలో 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే ఒక ముఖ్యమంత్రి మంత్రివర్గం ఏం పని చేస్తారు ఇక్కడ? ఏ పని లేదు. ఒకటి పోలీస్ శాఖకు పని. ఎదురు తిరిగితే కేసులు పెట్టుండ్రి, ఉన్నట్టు మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, సోషల్ మీడియా మీద కేసులు, టీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు, టీఆర్ఎస్ నాయకుల పైన కేసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఏడాదిలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎజెండా ఏంది అంటే ఒకటి కేసులు, పోలీసులు, జైలు. పైకి లోపటి ఎజెండా ఒకటి మూటలు దోసుకోవాలి, మూటలు కట్టాలి, ఢిల్లీకి అప్పచెప్పి రావాలి, సగం వాళ్ళకు సగం వీళ్లకు. గిది తప్ప ఇంకోటి చేతగాలే. ఏడాదిలో ఏం సంబరాలు చేసుకుంటాం ఈ ముఖానికి? ఒక దాంట్లో గిది ప్రారంభం చేసినా, గిది కొత్తది ఇచ్చినా, ప్రజలకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త చెప్పినా, కనీసం చెప్పడానికన్నా, ఇవ్వకపోయినా చేతగాలే నీకు, నీ వల్ల కాట్లే, చెప్పడం కొరకన్నా, చెప్పుకోవడం కొరకన్నా. గత ప్రభుత్వం గాంధీ నేను ఇది చేసిన, కొత్తది చేసిన, నా మేనిఫెస్టో ప్రకారం నా 420 హామీలలో ఇది అమలు చేసిన అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా? కేవలం గత ప్రభుత్వంలో మేము ప్రారంభించినవి, మేము శంకుస్థాపనలు చేసినాయి, అక్కడో ఇక్కడో ఏదన్నా ఒకటి ప్రారంభం చేస్తున్నామేమో. చేయాలి, ప్రభుత్వంగా తప్పకుండా బాధ్యత చేస్తారు. అది కాకుండా ఒక కొత్త పథకం. ఈ కొత్తగా నువ్వు నేర్పింది కేవలం పోలీస్ కేసులు తప్ప అంతమించి లేదు. ఒక ఏడాదిలో గిన్ని తిట్లు తిట్టించుకున్నావు మహిళల చేత అడ్డగోలిగా. రైతులు, మహిళలు, యువకులు ఒక వర్గం అంటే ఒక వర్గం సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఈయన ఇచ్చిన హామీతో సంతృప్తి పడుతున్నారు, నెరవేరుస్తున్నారని చెప్పి, హామీల ఫలాన్ని నెరవేర్చిందని చెప్పి అన్నది వాళ్ళు లేరు. నేను జిల్లాలో అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, తప్పకుండా పాఠశాలల్ని సందర్శించడానికి ఎవరైతే వస్తున్నారో బీఆర్ఎస్పీ విద్యార్థులు అందరికీ అనుమతించండి. మీరు దగ్గరుండైనా సరే మీకు టైం ఉంటే ఒప్పుకుంటే వాళ్ళు పిల్లలతో మాట్లాడేది ఏదో రికార్డ్ చేసుకోండి. మీరు కూడా, మా వాళ్ళు కూడా అదే రికార్డ్ చేసుకొని వస్తారు. కానీ పిల్లలు ఆపుతాం, నిర్బంధం పెడతాం, స్కూళ్ళకు పోనీయమంటే మీ బండారం మీరు బయట పెట్టుకోవడం తప్ప, మీ చేతగాంతనాన్ని, మీ అపరిపక్వతని మీరు నిరూపించుకోవడం తప్ప, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పని విధానానికి ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు అవుతుంది తప్ప చేతగాట్లేదు, చేయలేకపోతున్నాను ఇంకోటి కాదు. జిల్లా స్థాయి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను, ఎక్కడ కూడా మీరు ఆటంకపరచవద్దు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్పీ విద్యార్థులుగా వాళ్ళ బాధ్యత అది. వాళ్ళ తోటి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏమున్నారు అని చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. దాని కొరకే వస్తున్నారు. మీరు ఎంత ఆపినా ఉన్నది నివేదిక మాకు వస్తుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ అధికారులుగా ప్రవర్తించండి. పోలీసులు కూడా, కింది స్థాయిలో పోలీసు అధికారులు కూడా, పై స్థాయి పోలీసు అధికారులు కూడా చేయలేకుంటాయినరు. దురదృష్టం ఎందుకో. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేదు, డీజీపీ గారికి కూడా. కానీ ప్రభుత్వం మారుతుందన్న విషయం, మీ ప్రవర్తన పైన విచారణ ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి నేను